మురళి గారు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను గుర్తించడానికి, జనాభా అసమతుల్యతను పర్యవేక్షించడానికి కావచ్చు, ఈ మిషన్ ఎలాంటి డేటా సేకరించాల్సినటువంటి విధానాలను అవలంబించాల్సి ఉంటుందంటారు? ఈ సమస్య మనల్లో చాలా రోజుల నుంచి పట్టి పీడిస్తున్న సమస్య అండి. ఇది కొత్తదేం కాదు. ముఖ్యంగా అస్సాం ఆ వెస్ట్ ఇదేంటి బెంగాల్. అస్సాంలో ఒక ఉద్యమం జరిగింది. ఆసు ఉద్యమం అదే కదా. బంగ్లా చొరబాటుదారులను అరికట్టడానికి పెద్ద ఉద్యమమే జరిగింది. ఒక ఎన్నికల్లో అసలు అక్కడ అపోజిషన్స్ పార్టీస్ అన్ని ఎన్నికలు బైకాట్ చేశాయి. చివరకు కాంగ్రెస్ ఒక్క పార్టీ నిలబడ్డది ఎన్నికల్లో. అంటే అన్ని బైకాట్ చేశాక కూడా. అంటే అంత ఎందుకు అలా అంటే ఓటర్ లిస్ట్ లో వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అక్రమ చొరబాటుదారుల సంఖ్య అందరికీ తెలుసు. అక్కడ కాలనీస్ అన్ని అవే కాలనీస్ ఉండేవి. పైగా యుద్ధ సమయంలో వచ్చిన 1,00,00,000 మంది సుమారుగా ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆమె వాళ్ళను వదిలేశారు. ఆమె ప్రకటన కూడా చేసింది, సరే వచ్చిన వాళ్ళు వచ్చారు, ఉండేవాళ్ళు ఉండనియండి అని చెప్పేసి గట్టిగా 1,00,00,000 మంది వాళ్ళందరినీ. తర్వాత అక్కడున్న ముఖ్యమంత్రి వ్యతిరేకించారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ఆమె అప్పటికి లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తానన్నాడు. అయినా ఆమె వినలేదు. సరే మీరు అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు దేశంలో ఏ భాగానికన్నా వస్తారు, కానీ వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, ఉండాలనుకుంటే అలా ఒక పాలసీ, ఒక ప్రభుత్వము, దేశము, ఒక ప్రభుత్వము ఎంత పెద్ద పొరపాటు అంటే ఉండే వాళ్ళను ఉండనివ్వండి అనేటువంటి. బంగ్లా యుద్ధమే మనం దాని కొరకు చేశాం. వాళ్ళను పాపం శరణార్థులుగా వస్తే యుద్ధం చేసి ఆ దేశ విభజన జరిగింది, పంపించాలి కానీ పంపించలేకపోయాం. అప్పుడున్నటువంటి నిర్ణయం అలా జరిగింది. అది కాకుండా ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున వలసలు, అక్రమ వలసలు ఇవన్నీ కూడా నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అనేక దేశాల నుంచి రోహింగ్యాలు, వీళ్ళంతా కూడా ఇది ఏమంటే బహిరంగ రహస్యం. ఇది బహిరంగ రహస్యం. కానీ ఎన్ఆర్సీ లాంటిది ప్రభుత్వం కండక్ట్ చేయలేకపోతుంది. కోర్టులో కేసులు అవుతున్నాయి. 19 లక్షలు 20 లక్షల మందిని గుర్తించినా కూడా తొలగించలేకపోవడము, వాళ్ళను రిటర్న్ పంపించలేకపోవడము, అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారనే గొడవలు, ఇవన్నీ కూడా అంటే ఏమంటాము, ఇది నేషనల్ ఇంట్రెస్ట్ ను వదిలేస్తే మిగతా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అంటే ఓటు ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని పార్టీలకు గ్యారంటీగా ఓటు అనేది ఒకటి ఉంది, కనుక దేశం ముఖ్యం కాదు, ఓటే ముఖ్యం అనేటువంటి పరిస్థితి చాలా పార్టీలకు ఉంది. కనుక మనకు చాలా అనుభవం ఉంది. ఈ అక్రమంగా వచ్చిన వీళ్ళను గుర్తించడము, లెక్కించడము, ఇదంతా పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే కోర్టులు ఇవన్నీ అడ్డొస్తున్నాయి. బహుశా నేను అనుకుంటాను ఈ జనాభా మిషన్ ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికే ఇది బహుశా ఈ పాలసీ అనౌన్స్ చేసినట్టున్నారు. ఈరోజు ప్రభుత్వము పనిగట్టుకొని ఓన్లీ వీళ్ళని గుర్తించడము, ఏమంటాం, డిటెక్షన్, డిపోర్టేషన్, ఇలాంటి 3 విషయాలు ఏదో అంటుంటారు కదా, అలాంటిది వాళ్ళని గుర్తించడం, తర్వాత డిపోర్ట్ చేయడం, ఇలాంటి ఒక పనిగా ప్రభుత్వం అనుకున్నది. కనుక ఈ రోజు ఇంత ఏమంటాము నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇండిపెండెన్స్ డే ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి గారు ఈ ప్రకటన చేశారంటే ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా చెప్పేశారు. అందుకే మనకు కూడా అర్థం కావాలి ఎంత ప్రాధాన్యత ఉంది ఈ ప్రకటనకు అని చెప్పేసి ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఎందుకంటే దేశం యొక్క భద్రత సమస్య ఇది ఒకటి. రెండవది యువతకు ఉద్యోగ సమస్య ఇది. అదే ఇలా అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. మహిళల సమస్య ఉంది దీంట్లో. ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక జనాభా ఏదైతే ఉందో డెమోగ్రఫీ మారిపోతా ఉంది దేశంలో. కనుక ఇవన్నీ సమస్యలే. ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇది సమస్యగా మారబోతుంది. ఇంత పెద్ద సమస్యను చూస్తూ కళ్ళ ముందు చూడనట్టుగా వ్యవహరించడం ఏదైతే ఉందో అది దుర్మార్గం. ఇది అంటే ఎవరంటే వాళ్ళు రావచ్చు పోవచ్చు అనే పద్ధతిలో, దేశం అంటే ఒక పద్ధతి ఉండాలి, దేశం అంటే దేశవాసులకు ఒక సెక్యూరిటీ ఉండాలి. కనుక మీరు అమెరికాలో మన వాళ్ళు వెళ్తారు, వీసా తీసుకొని వెళ్తారు, లేకపోతే అనేక యూరోప్ కంట్రీస్ లో వెళ్తారు. మీకు పక్కా ఒక డేట్ ఉంటే ఒక ఇది ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది. తిరగండి మీరు, అక్కడ ఎవరో ఒకరు వచ్చి పట్టుకుంటారు. మీరు ఎవరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. ఇక్కడ అడిగేవాడు ఎవడున్నాడు? దిక్కు లేదు అసలు. ఎవరున్నారో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో. కనుక అంత పోరస్ గా ఉన్నాయి మన బార్డర్స్ కూడా. చాలా పెద్ద దేశం మనది.
మీరు ఒక్క బంగ్లాదేశ్ నుంచే ఎన్ని వేల కిలోమీటర్లు అండి, అది చిన్న దేశం. కానీ సమస్య ఏంటంటే మధ్యలో ఒక దేశాన్ని ఇచ్చి కూర్చున్నాము, చుట్టూ బార్డర్, ఎక్కడ కంచేస్తాం మనము? దేశం అంతా ఇప్పుడు లెంత్ కింది నుంచి సౌత్ నుంచి నార్త్ వరకు ఎంత లెంత్ ఉందో అంత ఓన్లీ బంగ్లాదేశ్ చుట్టే ఒక 2000 కిలోమీటర్ల మనకు బార్డర్. ఇది కంచె కూడా వేయలేము అసలు. అలాంటి ఒక పరిస్థితి ఉంది మన దేశంలో. కనుక ఈ అక్రమ వలసదారులను అరికట్టాల్సిందే. చూడాలి ప్రభుత్వం ఈ మిషన్, జనాభా మిషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేది మాత్రం చాలా యాంగ్షియస్ గా ఉంది. నాకు కూడా వేచి చూడాల్సిందే. రైట్.